నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుబాబుల్ సాగులో పాటించవలసిన పద్ధతులు ఆదర్శంగా నిలిచిన ఖమ్మం జిల్లా వ్యవసాయదారులు. విత్తనాలలో మొలకెత్తే శాతాన్ని పెంచే విధానాలు, మొక్కల సాంద్రత పెంచుకుంటే అధిక దిగుబడులు. వాణిజ్య పంటల్లో పసుపు సాగు లాభదాయకం, మెలకువలు పాటించి పండిస్తే ఎక్కువ ఫలసాయం. చేపల్లో సాధారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులు, రోగాల నివారణకు తీసుకోవాల్సిన తగిన చర్యలు. ఏకవార్షిక పంటల కన్నా బహువార్షిక పంటలు సాగు చేస్తే ఏళ్ల తరబడి లాభాలు వస్తాయి. ఆ పంట కూడా వాణిజ్యపరంగా కలిసి వచ్చేదిగా ఉండాలి. దాని ప్రతిభాగం కాసులు పండించేది కావాలి. అప్పుడు రైతుకు ఎంత ఆదాయం వస్తుందో ఒక్కసారి ఊహించండి. అటువంటి పంటలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. నమ్మలేకపోతే ఖమ్మం పోదాం రండి. రైతులు ఆహార పంటలనే కాదు, వాణిజ్య పంటల మీద దృష్టి పెట్టాలి. ఆహార పంటలతో పాటు పాడిని కాపాడుకోవాలి. అలాగే వాణిజ్య పంటలు పండించుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏకవార్షిక పంటల సాగుతో పాటు బహువార్షిక పంటలను పండించుకోవాలి. బహువార్షిక పంటలు సాగు చేసుకుంటే ఆర్థికంగా ప్రతి సంవత్సరం లాభాలు దక్కుతాయి. మనం పెంచుకునే బహువార్షిక పంటలో ప్రతి భాగం వాణిజ్య విలువలు కలిగి ఉండాలి. ప్రతి భాగాన్ని అమ్ముకోగలగాలి. అది మనకు ఆదాయాన్ని సంపాదించి పెట్టేదే కాకుండా పశువులకు ఆహారంగా ఉపయోగపడేదిగా ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిగిన పంటలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని సాగు చేసుకుంటే అత్యధికంగా లాభాలు దక్కుతాయి. అలాంటిదే సుబాబుల్ మొక్క. దీన్ని పెంచుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అందుకే ఖమ్మం జిల్లా రైతులు సుబాబుల్ సాగుపై దృష్టి పెట్టారు. విజయవంతంగా సాగు చేస్తూ లాభాలు దక్కించుకుంటున్నారు. సుబాబుల్ అతి త్వరగా పెరిగే బహువార్షిక చెట్టు. ఇది వంట చెరుకుగా పనికి వస్తుంది. పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కలప, కాగితం గుజ్జు వంటి అవసరాలను తీరుస్తుంది. దీని విత్తనాలలో 24% మాంసకృతులుంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. ఇది వర్షాభావ పరిస్థితుల్లోనూ చక్కగా పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకొని బాగా శక్తి కలిగిన బ్యాక్టీరియాను వేరు బుడిపల్లో కలిగి ఉంటుంది. దీనిలో అనేక పర్యాయాలు పెలక పంట తీసుకోవచ్చు. ఇది ఉష్ణమండలంలో బాగా పెరుగుతుంది. వర్షపాతం 600 నుంచి 1700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. సుబాబుల్ని సాగు చేసుకోవడానికి చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మెట్ట నేలలో సాగు చేసుకోవాలనుకుంటే హవాయిన్ కామన్, హవాయిన్ జైంట్ K8, K28 రకాలు వేసుకోవాలి. అలాగే నీటి వసతి ఉన్న నేలల్లో పండించుకోవాలనుకుంటే హవాయిన్ జైంట్ K636 రకాన్ని ఎంచుకోవాలి. సుబాబుల్ సాగు చేయడానికి అన్ని నేలలు పనికి వస్తాయి. అయితే క్షార ఆమ్ల నేలల్లో ఇది పెరగదు. లోతైన సారవంతమైన ఎక్కువ తేమ ఉండే నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. బంజరు భూములు, చెరువు గట్లపైన, పశువుల తాకిడిలేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన దీన్ని సాగు చేసుకోవచ్చు. అటవీ వ్యవసాయంగా పంట పొలాల్లోనూ పండించుకోవచ్చు. సుబాబుల్ని పెంచుకోవడానికి 2 సంవత్సరాల వయసున్న చెట్ల నుంచి విత్తనాలను సేకరించుకోవాలి. 1 కిలోకు 16,000 నుంచి 20,000 విత్తనాలు తూగుతాయి. విత్తన శుద్ధి చేయడానికి సుమారు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత 12 గంటల పాటు చల్లని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత విత్తనాలను విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నార్మల్లో నేరుగా విత్తడానికి 20 సెంటీమీటర్ల వరుసలో 4 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తనాలను 15 సెంటీమీటర్ల లోతులో వేయాలి. లేదా 22 x 10 సెంటీమీటర్ల పాలిథిన్ సంచుల్లో పేడ, ఎరువులను కలిపి మట్టిని నింపి ఒక సంచికి 2 విత్తనాల వంతున విత్తుకోవాలి. ఈ విత్తనాలను మార్చి లేదా ఏప్రిల్లో విత్తినట్లయితే జూలై నెల కల్లా మొక్కలు నాటడానికి తయారవుతాయి. 30 x 30 x 45 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న గుంతలను తవ్వితే నేల గుల్లబారి మొక్కలు నాటడానికి అనుకూలంగా తయారవుతుంది. వర్షాకాలం ప్రారంభంలోనే మొక్కల మధ్య దూరం 2 x 2 లేదా 2 x 3 మీటర్ల దూరంలో నాటుకోవాలి.
ఎకరాకు 666 నుంచి 1000 మొక్కలను నాటుకోవచ్చు. మొక్కలు నాటిన మొదటి సంవత్సరం మొక్కల మధ్య అంతర్కృషి చేసుకోవాలి. మొదటి సంవత్సరంలోనే మొక్కల మధ్య పప్పు దినుసుల పంటలను సాగు చేసుకోవచ్చు. రెండవ సంవత్సరం నుంచి పశుగ్రాస పైర్లను పెంచుకోవచ్చు. మొదటి 2 సంవత్సరాలు కలుపును తీసివేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరుక్కోవాలి. వంట చెరుకు కోసం 2 నుంచి 3 సంవత్సరాల చెట్లు పనికి వస్తాయి. పశుగ్రాసం కోసం కూడా 2 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్న చెట్లను 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో నరకాలి. కాగితం గుజ్జు కోసం 4 నుంచి 5 సంవత్సరాల చెట్లను నరుక్కోవచ్చు. చెట్ల పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికినట్లయితే చెట్లు ఎత్తుగా పెరుగుతాయి. 10 నుంచి 15 సంవత్సరాలకు కలప ఉత్పత్తి అవుతుంది. సుబాబుల్ 6 సంవత్సరాల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీన్ని వర్షాధారంగా పండించితే ఎకరాకు సంవత్సరంలో 4 నుంచి 8 ఘనపుట అడుగుల కలప వస్తుంది. నీటి వసతితో పండించుకుంటే 2 నుంచి 3 రెట్లు అధికంగా కలప దిగుబడి ఉంటుంది. వర్షాధార పంటగా వేసుకుంటే పశుగ్రాసం ఎకరాకు 5 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. అదే నీటి వసతితో సాగు చేసుకుంటే 32 నుంచి 36 టన్నుల దిగుబడి పొందవచ్చు. 1 టన్నుకు 4000 రూపాయలు వస్తాయని ఖమ్మం రైతులు చెప్తున్నారు. నేను గతంలో పత్తి వాణిజ్య పంటలు వేసేవాడిని. వాటి వల్ల రైతు అసలు గిట్టుబాటు ధర అయ్యే పరిస్థితి లేనప్పుడు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది నేను సుబాబుల్ పంట వేయబట్టి. సుబాబుల్ పంటలో పోయినసారి కటింగ్ అంటే 700, 800, 1000 రూపాయలు అమ్మేంలే కానీ అప్పుడు రైతుకి పెద్ద ఆశాజనకంగా లేదు. కానీ ఈ రోజున సుబాబుల్ 4,000 రూపాయలు టన్ను సుబాబుల్ 4,000 రూపాయలు అమ్ముతుంది. దానివల్ల రైతుకి ఎకరానికి 1,00,000 రూపాయలు మినిమం 1,00,000 రూపాయలు 3 సంవత్సరాల్లో ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులు ఎక్కువ శాతం ఇప్పుడు సుబాబుల్ మీదే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల్లోనే 1,00,000 రూపాయల ఆదాయం ఏ పంటకి రావట్లా, సుబాబులు తప్ప. పత్తి వేసినా కానీ, వరి వేసినా కానీ, మిర్చి వేసినా కానీ రైతుకి టెన్షన్ లేకుండా, ఎండ కాసిన టెన్షన్ లేదు, వాన కురిసిన టెన్షన్ లేదు. రైతుకి ఏ టెన్షన్ లేకుండా 30-40 వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం అంటే దాదాపు 1,00,000 రూపాయలు 3 సంవత్సరాల్లో సుబాబుల్ పంటకి అయితేనే రాగలుగుతుంది, దేనికి రావట్లేదు. సుబాబుల్ కలప గట్టిగా నాణ్యత కలిగి ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడుతుంది. గుంజలు, కంచె స్తంభాలుగా పనికి వస్తుంది. దీని కొమ్మలు వంట చెరుకుగా ఉపయోగపడతాయి. ఆకులు పశుగ్రాసంగా పనికి వస్తాయి. సుబాబుల్ని పంటలో పచ్చిరొట్టగా వేసుకుంటే మంచి ఎరువుగా పనికి వస్తుంది. ఖరీదైన నత్రజని ఎరువు కొనాల్సిన అవసరం ఉండదు. పచ్చిరొట్టగా వేసుకుంటే ఎకరాకు 8 నుంచి 12 కిలోల నత్రజని భూమికి దక్కుతుంది. అంతర పంటగా సాగు చేస్తే నత్రజని వాడకాన్ని 50% తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కాగితం తయారీకి నాణ్యమైన గుజ్జు సుబాబుల్ నుంచి లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న సుబాబుల్ సాగు ఎంతైనా కలిసి వచ్చే సాగేనని చెప్పుకోవచ్చు. మిలమిల మెరిసే మీనాలు మన ప్రధాన ఆహారం. అనేక పోషక విలువలు ఉన్న చేపలు మంచి బలవర్ధకమైన తిండి పదార్థం. చేపలను పెంచడం ఒక అద్భుతమైన కళ. సరైన పద్ధతుల్లో వాటిని పెంచుకోవాలి. అవి అధిక లాభాలను తెచ్చిపెడతాయి. వాటికి ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. చేపల్లో వచ్చే వ్యాధులేమిటో, వాటిని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. చేపలు ఆరోగ్యంగా పెరిగి చేతికి వస్తేనే వాటి పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపలు తాజాగా ఆరోగ్యంగా ఉంటేనే వినియోగదారుడు కొనడానికి, తినడానికి ఇష్టపడతాడు. చేపల శరీరంపై పుళ్ళు, మచ్చలు ఉంటే ఎవరూ కొనరు. కాబట్టి చేపల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తప్పక తెలుసుకోవాలి. చేపల్లో అనారోగ్యాన్ని 2 విషయాలను పరిశీలించి గుర్తించవచ్చు. వాటి ప్రవర్తనలో మార్పు, భౌతిక మార్పులతో వాటిలోని అనారోగ్యాన్ని కనుక్కోవచ్చు. అనారోగ్యమైన చేపలు ఈదేటప్పుడు సమన్వయం, స్థిరత్వం కోల్పోయి వెల్లకిలా తిరిగిపోతాయి. నీటి ఉపరితలంలో ఇవి మందకొడిగా ఈదుతాయి. ఈదేటప్పుడు వంకరగా, ఒకే చోట గుండ్రంగా ఈదుతాయి. నీటి మీద అకస్మాత్తుగా ఎగిరిపడతాయి. చెరువులోని నున్నటి రాళ్లకు, చెరువు అంచులకు వాటి శరీరాలను రుద్దుకుంటాయి. బాధగా నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటాయి.
అనారోగ్యంగా ఉన్న చేపలను భౌతిక మార్పులతో గుర్తించవచ్చు. వీటి శరీరంపై మొప్పలపై అధికంగా జిగురు కనిపిస్తుంది. శరీరం మెరుపు రంగు తగ్గిపోతుంది. అతి ముదురుగా మారడం, నల్లబడటం, రంగులు కోల్పోవడం జరుగుతుంది. చేపల కండరాలు క్షీణిస్తాయి. చర్మం, రెక్కలు కుళ్ళి క్రమంగా నశిస్తాయి. పొలుసులు రాలిపోతాయి. శరీరంపై కురుపులు, ఎర్రమచ్చలు ఏర్పడి రక్తం కారుతుంది. శరీరం క్షీణించి తల పెద్దగా, తోక సన్నగా మారి చేప అసాధారణంగా కనిపిస్తుంది. చేపలు నీటిలో నివసించే శీతల రక్తజీవులు. నీటి వాతావరణ పరిస్థితులు చేపల పెంపకంలో అతి ముఖ్యమైనవి. బయట వాతావరణ ప్రభావం, యాజమాన్య లోపం, నీటి వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల చేపలు అనారోగ్యం పాలవుతాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే చేపల్లో పెరుగుదల మందగించి దిగుబడి తగ్గిపోతుంది. చేపల్లో సాధారణంగా ప్రోటోజోవా, ఫంగస్, బ్యాక్టీరియా, హెల్మంతిస్, క్రస్టేనియన్ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వాతావరణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. పరాన్న జీవులైన ప్రోటోజోవాలు అతి సూక్ష్మమైన ఏకకణ జీవులు. చేపల శరీరం పైన అంతర్భాగాల్లో నివసించి వాటికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. చేపలు అధికంగా ఒత్తిడికి గురై ఇతర వ్యాధులు సోకడానికి కారణమవుతాయి. నీటి యాజమాన్యం లోపిస్తే అధిక మొత్తంలో చేపలు చనిపోతాయి. చెరువుల్లో అధికంగా పేరుకుపోయిన చెత్తను తీసివేయాలి. వ్యాధి సోకిన చెరువుల్లో ఫార్మాలిన్ ద్రావణాన్ని ఎకరాకు 1.5 లీటర్లు నీటిలో కలిపి చెరువంతా చల్లాలి. హెల్మంతిస్ పరాన్న జీవులు చేపల చర్మం పైన మొప్పల్లోనూ జీవిస్తాయి. వీటి సంఖ్య ఎక్కువైతే అధిక జిగురు స్రవించి చేపల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. హెల్మంతిస్ పరాన్న జీవులు ఎక్కువగా శీతాకాలంలో చేపలకు సోకుతాయి. వీటిని అరికట్టడానికి ఎకరా నీటి విస్తీర్ణంలో 1 నుంచి 1.5 లీటర్ల ఫార్మాలిన్ ద్రావణాన్ని చల్లాలి. చెరువులో పేరుకుపోయిన సేంద్రియ వ్యర్థాలను తొలగించాలి. చేపల్లో క్రస్టేనియన్ వ్యాధులు సోకితే అవి చేపల శరీరాన్ని గాయపరుస్తాయి. ఫలితంగా చేపల శరీరంపై పుండ్లు ఏర్పడి రక్తహీనత వస్తుంది. వీటి నివారణకు డైక్లోరోవాస్ ద్రావణాన్ని ఎకరా నీటిలో 70 నుంచి 100 మిల్లీలీటర్లు చెరువంతా కలిసేలా చల్లాలి. చేపల్లో అనేక రకాల ఫంగస్ వ్యాధులు వస్తాయి. వాటిలో సాప్రోలెగ్నియా అతి ముఖ్యమైనది. ఇది వస్తే చేప చర్మం పైన, మొప్పలపైన బూజు పట్టినట్టుగా కనిపిస్తుంది. ఫంగస్ వ్యాధులతో పాటు బ్యాక్టీరియల్ వ్యాధులు కూడా చేపల్లో సాధారణంగా కనిపిస్తాయి. చెరువులో నీరు తగ్గినప్పుడు ఒత్తిడికి గురై చేపల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వీటిలో తాటాకు తెగులు, రెక్కలు, తోకకుళ్ళు, పుండు వ్యాధి వంటివి సాధారణంగా కనిపిస్తాయి. వీటి నివారణకు నీటిలో హానికరమైన విషవాయువులను నిర్మూలించుకోవాలి. ఎకరా నీటి విస్తీర్ణంలో 15 నుంచి 20 కిలోల జియోలైట్ చెరువంతా చల్లాలి. 40 నుంచి 50 కిలోల సున్నం పొడిని చెరువులో చల్లుకోవాలి. అవసరమైతే చెరువులో నీటిని తొలగించి కొత్త నీరుతో చెరువు నింపాలి. కర్రలతో చెరువంతా కదిలేలా నీటిలో కదలికలు చేయాలి. అవసరమైతే చేపల సాంద్రత తగ్గించుకోవాలి. చనిపోయిన చేపలను చెరువు నుంచి తొలగించాలి. వాటిని చెరువుకు దూరంగా లోతైన గుంతల్లో పూడ్చాలి. ఇలా చేస్తే వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. మంచి చేపలు మన చేతికి వస్తాయి. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వ్యవసాయానికి నేల క్షేత్రమైతే విత్తనం బీజం. విత్తనం లేకపోతే వ్యవసాయమే లేదు. రైతు విత్తే విత్తన సారాన్ని అనుసరించి పంట దిగుబడి ఉంటుంది. బలమైన విత్తనం లేకపోతే నాణ్యమైన పంటను పండించలేం. అందుకే వ్యవసాయంలో విత్తన సేకరణ, విత్తన శుద్ధి, నాటు ఎంతో ప్రాధాన్యమైన అంశాలు. విత్తనాలను ఎలా నిల్వ చేసుకోవాలో, వాటిలోని మొలక శాతాన్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం.
ఒక విత్తనం వేల వృక్షాలుగా మారి మహారణ్యమవుతుంది. విత్తనానికి మానవ నాగరికతకు అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. వేటనే ప్రధాన ఆహార వనరుగా చేసుకున్న ఆదిమానవుడు విత్తనాన్ని కనుక్కొని నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఒక విత్తనం మహావృక్షంగా మారి వేల విత్తనాలను మనకు అందిస్తుంది. వ్యవసాయం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపించడంలో విత్తనానిదే ప్రధాన పాత్ర. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక పరిశోధనలు విత్తనాలపై జరిగాయి. ఒక విత్తనంపై జరిగిన పరిశోధన అందులో అనేక వంగడాల ఆవిష్కరణకు నాంది పలికింది. ఏ పంట సాగుకైనా విత్తనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నాణ్యమైన వంగడమే పంట దిగుబడికి పునాది వేస్తుంది. విత్తనం మొలకెత్తి మొక్కగా పెరగడం దాని సజీవత్వంపై ఆధారపడి ఉంటుంది. విత్తనం నిల్వ చేసిన కాలంలో ఈ జీవం క్రమంగా కోల్పోతుంది. విత్తన సజీవత్వాన్ని గుర్తించడానికి, దాన్ని నిలుపుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. విత్తనాలను 0.1% పెట్రోజోలియం ద్రావణంలో నానబెట్టాలి. పప్పు ధాన్యాలను వాటి బీజపు పొట్టును తొలగించి అరగంట సేపు నానబెట్టాలి. ధాన్యం, చిరుధాన్యం గింజలను వీలైతే వాటి బీజ కవచం తొలగించి లేదా సన్నని రంధ్రం చేసి 3 గంటలు చీకటి ప్రదేశంలో ఉంచాలి. తర్వాత విత్తనాలను నిలువుగా కోసి పరీక్షించాలి. విత్తనం రంగు ఎరుపు రంగులోకి మారితే అందులో జీవం ఉందని గుర్తించాలి. పైలలో కొన్ని రకాల విత్తనాలు ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా అవి మొలకెత్తవు. ఈ స్థితిని నిద్రావస్థ స్థితి అంటారు. అటువంటి విత్తనాలను టెట్రాజోలియం ద్రావణంలో ఉంచి పరీక్ష చేసినా ఎరుపు రంగును చూపిస్తాయి. అయినా మొలకెత్తవు. ముందుగా వాటిలో మొలక శాతాన్ని కనుక్కోవాలి. అప్పుడు ఆ విత్తనాల్లోని జీవత్వాన్ని గుర్తించగలుగుతాం. దీనివల్ల నిండుగా జీవం ఉన్న విత్తనాలను ఎంచుకోగలుగుతాం. తగినంత మొలక శాతం కలిగి ఉన్న విత్తనాలను ఎంచుకుంటే చేనులో మొక్కల సాంద్రతను ఆశించినంతగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. విత్తనాల్లో మొలక శాతాన్ని పెంచుకోవడానికి మట్టి మూకుడు లేదా ఎత్తు అంచు ఉన్న స్టీల్ ప్లేట్లో తగిన మోతాదులో నీరు పోయాలి. 100 విత్తనాలను అందులో వేయాలి. ఆ తర్వాత ఆ విత్తనాలపై మట్టి కప్పాలి. ప్రతిరోజు వాటిపై నీరు చల్లాలి. విత్తన రకాన్ని బట్టి 4 నుంచి 8 రోజుల్లో మొలక కనిపిస్తుంది. మొలకెత్తిన విత్తనాలను లెక్కిస్తే మొలక శాతం తెలుస్తుంది. కనీస మొలక శాతం వరిలో 80 ఉండాలి, జొన్నలో 75, మినుములో 75, శనగలో 85% ఉండాలి. ఇక కందిలో 75%, సోయా చిక్కుల్లో 70, మిరపలో 60% ఉండాలి. ఈ విధంగా మొలకలు వస్తే టెట్రాజోలియం పరీక్షలో మొలక శాతం ఆశించినంతగా ఉన్నట్లు భావించాలి. టెట్రాజోలియం పరీక్షలో మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనం నిద్రావస్థలో ఉందని గుర్తించాలి. అటువంటి విత్తనాల నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచవచ్చు. ఒక్కోసారి విత్తన కవచం విత్తనాలు మొలకెత్తడానికి అవరోధంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రసాయనాలతో లేదా విత్తనాన్ని గరుకుతలంపై రుద్ది విత్తనాల నిద్రావస్థను తొలగించుకోవాలి. విత్తన బీజం విత్తనం మొలకెత్తడానికి కారణమైనప్పుడు కారకాలను ఉపయోగించి మొలక శాతాన్ని పెంచవచ్చు. ఒక్కోసారి బీజకవచంలో రసాయనిక నిరోధకాలు మొలక శాతం తగ్గడానికి అవరోధాలుగా మారుతాయి. అటువంటప్పుడు విత్తనాలు వేడి నీటిలో నానబెట్టాలి, లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో లేదా నత్రికామ్లం నీటిలో నానబెట్టి విత్తనం మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఈ పద్ధతులను పాటించినట్లయితే విత్తనాల మొలక శాతాన్ని పెంచుకుని ఆశించినంతగా పంట దిగుబడిని పొందడం సాధ్యమవుతుంది. వాణిజ్య పంటల్లో బాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది పసుపు పంట. ఈ పంటను సాగు చేసుకోవడానికి అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల రకాలను ఎంచుకొని సాగు చేసుకుంటే ఆశించిన దిగుబడులు వస్తాయి. ఈ పంట సాగులో పాటించవలసిన మంచి యాజమాన్య పద్ధతులు తెలుసుకొని సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. పసుపులో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం.
పసుపు దుంపలోని పసుపు పచ్చదనం, సుగంధ తైలం ఆహార పదార్థాలకు మంచి రంగుతో పాటు రుచినిస్తాయి. రంగు, రుచి, సువాసనలు తినుబండారాలకు కలిగించేది పసుపు మాత్రమే. మన ఆచార సంప్రదాయాల్లో పసుపు ప్రధాన పాత్ర ఉంటుంది. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. చర్మానికి నిగారింపును కూడా తెస్తుంది. పరిమళ ద్రవ్యాలను తయారు చేయడంలోనూ పసుపును వాడతారు. దీనిలోని ఔషధ గుణాల వల్ల పసుపు మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. కుర్కుమిన్ కలిగిన పసుపుకు మంచి మార్కెట్ ఉంది. దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్లో కూడా పసుపుకు చాలా డిమాండ్ ఉంది. మన పసుపుతో తైవాన్, జమైకా వంటి దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే మన పసుపుకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే పసుపును వాణిజ్య పంటగా వేసుకోవచ్చు. అయితే మార్కెట్ పోటీని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పసుపును పండిస్తే లాభాలు గ్యారంటీగా దక్కుతాయి. మన రాష్ట్రంలో 71,488 హెక్టార్లలో పసుపును సాగు చేస్తున్నారు. సుమారుగా 4,43,226 టన్నుల దిగుబడి వస్తోంది. మన రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖ, కొంతవరకు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో పసుపును సాగు చేస్తున్నారు. సాధారణంగా పసుపు దుంప జాతి ఉష్ణమండలం పంట. తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీలీటర్ల ఉండి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో దీన్ని విరివిగా సాగు చేసుకోవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుంచి 30 సెల్సియస్ ఉష్ణోగ్రత వాడాలి. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 600 నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కూడా అధికంగా సాగు చేస్తున్నారు. బలమైన నేలలు పసుపు పండించడానికి చాలా అనుకూలమైనవి. గరపనేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న ఇతర నేలలు కూడా సాగుకి పనికి వస్తాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్లరేగడి నేలలు, చవుడు, క్షారభూములు పసుపు సాగుబడికి పనికిరావు. ఉదజని సూచిక 5 నుంచి 7.5 మధ్య ఉండాలి. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్న భూముల్లో ఈ పంట సమృద్ధిగా పండుతుంది. ఇక పసుపు వంగడాల విషయం తీసుకుంటే మన దేశంలో 50 రకాలు గుర్తించారు. వాటిలో ముఖ్యంగా అమలాపురం, ఆర్మూరు, దిండిగాం, ఈరోడు, కోడూరు, ఒంటిమిత్ర, P317, జిల్ఫర్మ్ 1, జిల్ఫర్మ్ 2 రకాల వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కృష్ణా వంగడం అధిక పచ్చి పసుపు దిగుబడినిస్తోంది. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఎండిన పసుపు కొమ్మలు పసుపు పొడికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి ఎన్ని రకాలున్నా ఈరోడు రకం అన్నింటికీ శ్రేష్టమైనదని చెప్పుకోవచ్చు. పసుపు విత్తే సమయం గురించి చెప్పుకుంటే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాలను జూన్ మొదటి 2 వారాలలో మాత్రమే విత్తుకోవాలి. ఇక దీర్ఘకాలిక రకాలను జూన్ ఆఖరి వారంలో విత్తుకోవచ్చు. జూలై 2వ వారం తర్వాత నాటుకుంటే దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక పసుపులో వచ్చే చీడపీడలను చెప్పుకుంటే ముందుగా ఎర్రనల్లి గురించి చెప్పుకోవాలి. దీన్ని పొగచూరు తెగలని పిలుస్తారు. ఈ పురుగుల తల్లిపిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. దీంతో నివారించడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, శాండోవిట్ 1 మిల్లీలీటర్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచే విధంగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రవాన్ని పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగాలు పూర్తిగా తడిసే విధంగా మందు చల్లాలి. విత్తనం నిల్వ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడిలిపోయేటట్టు పొలుసు పురుగు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఇవి
తెల్లని చుక్కలలాగా దుంపల మీద కనిపిస్తాయి. దీన్ని అరికట్టడానికి లీటర్ నీటికి మలాథియాన్ 5 మిల్లీలీటర్ల వంతున కలిపిన ద్రావణంలో విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ములు 30 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఆరబెడితే పురుగు తాకిడి ఉండదు. చూశారుగా, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించవలసిన చిరునామా ఏరువాక 99 టీవీ, సిఆర్ ఫౌండేషన్, కొండాపూర్, హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.